వెల్కమ్ టు ఎల్జీవి హోమ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకుతో కారపొడి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. దానికంటే ముందు నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు కరివేపాకు కారపొడి అండి. దానికి తయారు చేసుకునే విధానాన్ని, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కరివేపాకులో ఉన్న గుణాలు ఏంటి అంటే చాలా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అండి. అది కంటి చూపును మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాల్స్, హెయిర్ గ్రోత్ అవడానికి కానీ, హెయిర్ ఊడిపోతున్న హెయిర్ని తగ్గించడానికి కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒక టీ స్పూన్ రెగ్యులర్గా మొదటి ముద్దలో కొంచెం నెయ్యి కానీ పప్పు నూనెతో కానీ తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుండి దూరం అవ్వచ్చు. ప్లస్ హెయిర్ ఊడిపోతున్న సమస్య నుండి కూడా చాలా వరకు మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. 41 days కంటిన్యూగా వాడి చూడండి, రక్త వృద్ధి అవుతుంది. అలాగే మన ముఖం మీద ముడతలు కానీ అవన్నీ ఏమీ రావండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దానికి తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను. కరివేపాకు పొడికి కావలసిన పదార్థాలండి. కరివేపాకు, ఈ కరివేపాకుని పచ్చి తీసుకొచ్చి కడిగి ఎండబెట్టలేదండి నేను. మన ఇంట్లో రెగ్యులర్గా వీక్లీ మనం కరివేపాకుని తెచ్చుకుంటూ ఉంటాం. అది మొత్తం వీక్ అంతా అయ్యేసరికి కొంత మిగిలిపోతుంది. అది డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం. నేనైతే అలా వేయనండి. ఇది శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని ఒక పేపర్ మీద నేను ఆరబెట్టేసుకుంటానండి. అది ఆరబెట్టుకుని ఒక 2 days అలాగే వదిలేస్తే కరివేపాకు బాగా డ్రై అయిపోతుంది. అది నేను డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. అలా ఒక కప్పు ఇంతైనా కరివేపాకు అయిన తర్వాత, ఒక కప్పు కరివేపాకు అయిన తర్వాత నేను పొడి కింద నేను యూజ్ చేస్తానండి. ప్రతిసారి నేను అలాగే చేస్తాను. మీరు కూడా వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలా చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రీచ్ కూడా ఇలా పొదుపు చేసుకోవడం వల్ల చాలా వరకు సేవ్ అవ్వచ్చు. ఇప్పుడు మిగిలిన ఐటమ్స్ చూపిస్తాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్, కరివేపాకుని 1 కప్పు తీసుకున్నాను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ మెంతులండి, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ గుళ్ళండి, మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఉప్పు తీసుకున్నాను, కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. అవి రెబ్బలుగా ఒలిసి అందులో వేద్దాం. 15 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పోస్తున్నాను. ఇది వేడైన తర్వాత ఎండుమిర్చిని వేపుకుని పక్కన తీసుకుంటాం. ఎండుమిర్చిని వేస్తున్నానండి. 15 ఎండుమిర్చిని వేస్తున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 15 ఎండుమిర్చి పడతాయండి. మీరు ఇంకా ఎక్కువగా తీసుకుని ఉంటే దాని క్వాంటిటీని బట్టి మీరు డబ్బులుగా చేసుకోవచ్చు. ఇదిలా సిమ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకున్నాం. తర్వాత శనగపప్పు, గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను.
ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. కానీ అంత క్వాంటిటీ మనం చేసుకుని పెట్టుకోవడం అంత ఇది కాదు కదా, కాబట్టి నేను 1 మంత్ వరకు సరిపోయేటట్టు నేను చేస్తున్నాను. అంటే నేను కలెక్ట్ చేసింది మాత్రం ఎంతవరకు వస్తుందో అంతవరకు, మళ్ళీ పొడి అయిపోయేసరికి మళ్ళీ కలెక్ట్ చేసింది మళ్ళీ పొడి చేస్తూ ఉంటాను. ఆల్రెడీ చెప్పేసాను. బ్రౌన్ కలర్ వచ్చినాయి తీసేసుకున్నాను పక్కకు. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. త్వరగానే వేగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆరిన కరివేపాకు కాబట్టి త్వరగానే వేగిపోతుంది. వేగిపోయిందండి. ఇలా చేతికి నరిగితే సరిపోతుంది. వేగిపోయింది. ఇది పక్కకు తీసేసుకున్నాను. ఇదే బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వుల్ని వేసుకుని ఫ్రై చేసుకుంటాం. ఇది నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలని లాస్ట్లోని. ఇది దీంట్లోనే నూనె అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవి వేగినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ నూనెను కూడా ఈ బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు చింతపండుని ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఉప్పుని కూడా ఇందులో కలిపేస్తున్నానండి. ఈ వెల్లుల్లిపాయలని రెబ్బల కింద చేసుకుని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుని తీసుకొస్తాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పౌడర్ చేసుకుని తీసుకొచ్చానండి. ఈ పౌడర్ని కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదండి, స్పూన్ ఆయిల్, దాన్ని ఏం చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ ఉంది కదా, దాన్ని పోస్తున్నాను. దీనివల్ల 1 మంత్ నిల్వ ఉన్న ఆయిల్, ఉప్పు అన్నీ ఉండడం వల్ల పాడవకుండా ఉంటుందండి. 1 మంత్ కాదు, మ్యాక్సిమం 6 నుంచి 1 ఇయర్ వరకు ఉంటుంది. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు. కాకపోతే ఏంటంటే మాకు 1 మంత్లో అయిపోతుందండి కలెక్ట్ చేసుకున్నది. మళ్ళీ 1 మంత్కి మళ్ళీ ఈ పొడి అయిపోతుంది అనే టైంకి మళ్ళీ నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిదండి. 41 రోజు కంటిన్యూగా మీరు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది. ప్లస్ హెయిర్ ఊడిపోవడం అనేది తగ్గుతుంది. ఊడిపోయిన హెయిర్ దగ్గర మళ్ళీ హెయిర్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉందండి. కంటి చూపు మాత్రం మీరు ఇది కంటిన్యూగా లైఫ్ లాంగ్ తీసుకోండి ఫ్రెండ్స్. 130 ఇయర్స్ మీరు బతికినా కళ్ళకు మాత్రం ఎఫెక్ట్ ఉండదు, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ పొడిని ఈ ఆయిల్ వేసి తిప్పుతాను. దీనివల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత టైట్ కంటైనర్లో మీరు గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. టైట్ కంటైనర్లో పెట్టుకున్నా రెగ్యులర్గా తడి తగలకుండా స్పూన్తో మీరు డైలీ అన్నంలో వేసుకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నెయ్యి వాడేవాళ్ళు నెయ్యితో తినచ్చు. లేదు నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు పప్పు నూనెతో కూడా మనకి వేయడం వల్ల. ఇంకొకటి, దీనితో పాటు పప్పు నూనె కూడా తీసుకోవడం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అంటే
మెయిన్ ఆ వేడికి మనలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. ఆ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల మనం మ్యాక్సిమం వెయిట్ లాస్ అయితే అవుతాము. కాకపోతే ఈ ఒక్కదాని వల్ల అవుతాం అనేది కాదు, కానీ ఇది ఒక చిట్కాలండి అనుకోండి. ఈ కరివేపాకు కారపొడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లల కాడి నుంచి, అన్నం ముట్టించిన పిల్లల కాడి నుంచి 16 years 100 years ఉన్న ఓల్డ్ మ్యాన్స్ వరకు కూడా, ఓల్డ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 1 year బేబీ నుంచి మనకి ఎంత ఏజ్ ఉన్నా తినొచ్చు అనేది నా కంటెంట్ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, కరివేపాకు కారపొడి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో మాత్రం ట్రై చేసి కంపల్సరీ పిల్లలకి పెద్దలకి పెట్టండి. దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.